ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు బయటికి రావడంతో వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించడంపై ప్రత్యేక దృష్టి సారించి ఫోన్ ట్యాపింగ్ సమంత వైవాహిక జీవితానికి విఘాతం కలిగించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నటీమణులను బెదిరించినట్లు ఇటీవల ఓ మంత్రి చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారిని వదిలిపెట్టబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు ఏ హీరోయిన్తోనూ సంబంధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాత్రను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని, నటీమణులను బెదిరించే అవసరం ఏముందని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో సమంత కూడా తన సన్నిహితులతో ఫోన్ ట్యాపింగ్ విషయంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేవలం మీడియాలో గందరగోళం సృష్టించడానికే తన పేరు వాడుతున్నారు అని, అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మంత్రులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు కాస్త ఆలోచించి స్పందిస్తే మంచిది అంటున్నారు నెటిజన్స్.